హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు జిల్లేడికాయలు. వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకోండి. ఇందులో వాటర్ని పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఉండే క్లిప్ ఒకటి మిస్ అయిందండి. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకుంటున్నాను. నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నేతిని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని తీసుకోవాలి. కప్పు పెసరపప్పుకి కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా దగ్గరగా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఇందులో ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వలన లోపల పూర్ణం పిండి మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా తిప్పుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షన్ మాత్రమే. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇది చక్కగా దగ్గరగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని చల్లారే వరకు 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నేతిని యాడ్ చేసుకోండి. ఇందులో కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం కప్పు వరిపిండి తీసుకుంటున్నాము. కప్పుకి కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కప్పు వరిపిండిని కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో పూతపిండి అనేది చప్పగా లేకుండా ఉండటం కోసం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మెల్ట్ అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇది సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకోవాలి. చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. పిండిని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో బాల్స్ లాగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనము కుడుములు ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇలా కుడుములాగా చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పూర్ణం పిండిని రోల్లాగా చేసుకొని ఇందులో పెట్టుకోండి. పూర్ణం పిండి అనేది బయటికి కనిపించకుండా క్లోజ్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే మిగిలిన వాటిని కూడా చేసేసుకుందాం. చూశారు కదా ఎంత బాగా వచ్చాయో. ఈ పిండితో కుడుములు ఉండ్రాళ్ళు కూడా చేసుకోవచ్చు. నాకు కొంచెం పిండి మిగిలింది, దాంతో నేను ఇలా ఉండ్రాళ్ళుగా చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా కళాయిలోనైనా చేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ పాత్రలో కూడా ఆవిరిపైన ఉడికించుకోవచ్చు. ఇలా స్టాండ్ పెట్టేసుకొని మనం ఎందులో అయితే జిల్లేడికాయలు పెట్టాలనుకుంటున్నామో దానికి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇందులో జిల్లేడికాయల్ని పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టుకున్న కళాయి లోపల పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి.
మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం. ఇవి చక్కగా ఉడికిపోయాయి. వీటిని బయటకు తీసేసుకుందాం. వీటిని తీసిన వెంటనే తీయకూడదండి, ఎందుకంటే అడుగున అతుక్కొని ఉంటాయి. ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చూశారు కదా అలా ఊడొచ్చేస్తున్నాయి, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. వినాయకుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడికాయలు రెడీ అయిపోయాయి. దేవుడికి ఇష్టమైన జిల్లేడికాయల్ని మనం నైవేద్యంగా పెడితే ఆయన అనుగ్రహం మనకు ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, జిల్లేడికాయల్ని ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి.